ఒకే ఒక ప్రోగ్రామ్ తో నెంబర్ 2 లో ఉన్న మన ఛానల్ ని నెంబర్ 1 కి తీసుకొచ్చేసావయ్యా. యు ఆర్ రియల్లీ గ్రేట్. చదువు మీకు తెలీదా? ఈ ఛానల్ ప్రారంభించినప్పుడు 20వ పొజిషన్ లో ఉన్నాం. 20వ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ కి రాగలం మనం. ఇప్పుడు సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ కి రాలేమా? మీరు టెన్షన్ లో ఉన్నారు. టెన్షన్ లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం సరిగ్గా ఉండదు. మీ ఆరోగ్యమే పాడవుతుంది. 1 మంత్ ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈ ఛానల్ ఫస్ట్ పొజిషన్ కి తీసుకొచ్చాక నేనే మిమ్మల్ని పిలుస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సంగీత మ్యామ్, స్టాఫ్ అందరినీ బోర్డ్ రూమ్ లో అసెంబ్లీ చేయండి. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నంబర్ 1 లో ఉండే ఛానల్ నంబర్ 2 కి వెళ్ళిందని అందరం టెన్షన్ లో ఉన్నాం. ఇప్పుడు ఎందుకు కంగ్రాట్స్? మీరు వచ్చేసారు కదా. నంబర్ 2 లో ఉన్న మన ఛానల్ మళ్ళీ నంబర్ 1 పొజిషన్ కి వచ్చేస్తుంది. అందుకే అడ్వాన్స్. ఈ ప్రోగ్రామ్ వల్ల ఆ ఛానల్ నంబర్ 1 అయింది. దాని గురించి ఎవరైనా చెప్పగలరా? yes మేడం. లేడీస్ ని కవర్ చేయడానికి అమ్మోర్ తల్లి దగ్గర నుంచి గ్రామ దేవత వరకు అన్ని దేవుడి కాన్సెప్ట్ అనే వాళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా చెట్టు మీద నుంచి పాలు కారుతోంది, బిడ్డ మీద అమ్మోర్ తల్లి ఉంది, తను చెప్పినవన్నీ జరుగుతున్నాయని వీళ్ళే క్రియేట్ చేసి జనాన్ని నమ్మించినందువల్ల టీఆర్పీ రేటింగ్ లో నెంబర్ 1 పొజిషన్ వెళ్ళిపోయింది మేడం. అయితే ఓ పని చేద్దాం. వాళ్ళు చేసినట్టే మనం కూడా సెన్సేషనల్ గా ఏదైనా దేవుడి విషయం క్రియేట్ చేద్దాం. సూపర్ ఐడియా మేడం. ఏంటి సూపర్ ఐడియా? మేడం, ఇలా చేస్తే మనం తప్పకుండా ఓడిపోతాం. ఏమంటున్నావు? వాళ్ళు దేవుడి కాన్సెప్ట్ తీసుకుని మనము దేవుడి కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని చూసి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఓకే బ్యాక్గ్రౌండ్, మనం వాళ్ళని చూసి కాపీ కొట్టేమంటారు మ్యామ్. పోనీ నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు దేవుడి మీద తీస్తే మనం దెయ్యం మీద. నందిని చెప్పింది 100% కరెక్ట్. నాకు కూతురుంది, తనకి దెయ్యం అంటే భయం. కానీ ఏ దెయ్యం సినిమా వచ్చినా వెంటనే తీసుకెళ్లమని ప్రాణం తీస్తుంది. సినిమా చూసి భయపడి తను కళ్ళు మూసుకుంటుంది. కానీ ఈ వేళ గ్యాప్ లోంచే మొత్తం సినిమా చూసేస్తుంది మేడం. మేడం, నందిని చెప్పింది మంచి కాన్సెప్ట్, దాన్నే ఫాలో అయిపోతాం. ఓకే ఫైన్, అందరూ ఆ పని మీదే ఉండండి. శంకర్, మన కాన్సెప్ట్ తగ్గట్టుగా లొకేషన్స్ చూస్తేనే భయపడేలా ఉండాలి. చూడండి మేడం, నేనే దీన్ని షూట్ చేశాను. లైట్ ఎఫెక్ట్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ నేనే చాలా సీన్స్ షూట్ చేశాను. వేరేదైనా కొత్తగా ఉంటే చూపించండి. సిటీలో ఇలాంటివే ఉన్నాయి మేడం. భీమిలీలా కొంచెం దూరం అయితే పర్వాలేదా? కానీ మీరు అక్కడ స్టే చేసి షూట్ చేయాల్సి వస్తుంది. దూరం అయినా పర్వాలేదు, లొకేషన్ బాగుంటే చాలు. ఓకే మేడం, ఈ లొకేషన్ ని చూడండి మేడం. ఎప్పుడు చూసినా ఇంట్లో దెయ్యం ఉంది, ఇంట్లో దెయ్యం ఉంది అని చూసి చూసి బోర్ కొట్టేసింది. ఈ బీచే కరెక్ట్ లొకేషన్. మేడం, ఈ బీచ్ ఉన్న ఏరియాలో దెయ్యం ఉన్నట్టు ఓ 2-3 వారాలు చెప్పి ఆ తర్వాత ఓ అమ్మాయిని మనమే దెయ్యంలా క్రియేట్ చేసి ఇక్కడ నడిపిస్తే మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ నిజమని నమ్మేస్తారు. ఈ ఇంటి వెనకున్న బీచ్ చూడండి. భయంకరంగా ఉంది. ఈ లొకేషన్ ఓకే. శంకర్, కావాల్సిన ప్రిపరేషన్ చేసుకోండి. నీకు ఇంకేం సపోర్ట్ కావాలి? యాంకర్స్, మేనేజర్స్ అందరినీ నేను సెట్ చేసుకుంటాను. నాకు మంచి కెమెరామెన్ కావాలి మేడం. సంగీత మ్యామ్, మన ఛానల్లో బెస్ట్ కెమెరామెన్ ఎవరు? రాఘవే మ్యామ్ బెస్ట్ కెమెరామెన్. రాఘవనే. గుడ్ మార్నింగ్ మేడం. అంత ఫాస్ట్ అలాగే అందరూ అంటున్నారు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం. పెద్ద బంగళాలో దెయ్యం ఉన్నట్టు క్రియేట్ చేసి రియాలిటీ షో చేయబోతున్నాం. దాని మీద నా వీక్నెస్ తో ఆడుకోవడమే వీళ్ళకి పని అయిపోయింది. నా వాళ్ళు కాదు మేడం. ఏ జాండీస్. పచ్చకావర్లు ఏమంటున్నారు? అవును మేడం, తెలుగులో చెప్తే జాండీస్, ఇంగ్లీష్ లో చెప్తే పచ్చకావర్లు. కామెంట్లు వచ్చినట్టు లేరే. ఇదిగో చూడండి మేడం, వైట్ టీ షర్ట్ మేడం, కామర్ల వల్ల ఎల్లో అయిపోయింది. నీ సంగతి చెప్తాను మ్యామ్. రాఘవ నందిని డీప్ గా లవ్ చేస్తున్నారు మ్యామ్. ఈ ప్రోగ్రామ్ కి నందిని డైరెక్టర్ అని చెప్పి చూడండి, వెంటనే ఓకే అంటారు. నందిని, అయితే ఈ ప్రాజెక్ట్ కి నువ్వే కెమెరామెన్. ఈవిడే దీనికి డైరెక్టరా? అవును. నందిని మేడమే డైరెక్టర్ అని ఎందుకు మేడం ముందే చెప్పలేదు? ఇంతసేపు ఇదేగా చెప్తూ ఉన్నాను. కామర్ల వల్ల చెవుడు కూడా వచ్చినట్టుంది మేడం. ఇప్పుడు ఏం చేయాలి? హలో, అవునా? ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చిందా? ఓహో నాన్న. మేడం గుడ్ న్యూస్, నాకు పచ్చ కమర్లు పోయిందట మేడం. ఇప్పుడు ఫోన్ రింగ్ అయిందా? మేడం వైబ్రేషన్ మోడ్ లో పెట్టాను మేడం. ఎనీవే, ఈ ప్రాజెక్ట్ కి మీరే కెమెరామెన్. థాంక్స్ మేడం. ఎవడైనా వస్తే చంపేను, బతికించారు. ఒక్క రాత్రి కూడా ఈ మమ్మీని వదిలి ఒంటరిగా ఉండలేవు.
కానీ ఏదో ఒక అమ్మాయి మీద ఉన్న లవ్స్ వల్ల ఇప్పుడు వెళ్తున్నందుకు బాధగా ఉంది. మా నా బేబీ నువ్వే నా ప్రాణం మా. తను నాకు ఫస్ట్ అమ్మా, నువ్వే నాకు